హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీస్ ఓన్ వరల్డ్. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం యూట్యూబ్లో స్వీటీస్ ఓన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈరోజు కూడా మీకోసం చాలా సరికొత్తగా టేస్టీగా ఉండేటువంటి స్నాక్ ఐటెం వెజ్ స్వీట్ కార్న్ శాండ్విచ్. ఈ శాండ్విచ్ చాలా ఈజీగా సింపుల్గా మనం ఇంట్లో చాలా తక్కువ సమయంలో ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అలాగే ఈ స్వీట్ కార్న్ శాండ్విచ్కి మనం మైక్రోవేవ్ ఓవెన్ అవసరం లేకుండా చేసేద్దాం. సో ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా మనము స్వీట్ కార్న్స్ని ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక ఆనియన్ తీసుకొని ఆ ఆనియన్ని సన్న సన్న పీసెస్గా కట్ చేసుకుందాము. అలాగే 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ని ఇలా పీసెస్గా కట్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకొని ఇలా సన్న సన్న పీసెస్గా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ని వీటిలోకి యాడ్ చేసుకుందాము. అలాగే కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా, అదే అండి మిరియాల పొడి కూడా మనం యాడ్ చేసుకోవాలి. శాండ్విచ్కి మెయిన్ వచ్చేసి వెజ్ మైనస్. ఆ వెజ్ మైనస్ని మనము 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకొని మనం ఆల్రెడీ యాడ్ చేసుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చికి అన్నిటికీ తగిలేలాగా మనము ఈ వెజ్ మైనస్ని యాడ్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని ఆ తర్వాత రుచికి సరిపోయేంత ఉప్పు, మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నటువంటి స్వీట్ కార్న్స్ని యాడ్ చేసుకుందాము. చూసారు కదా, ఇప్పుడు మనకి ఇది కొంచెం లూజ్గా రావడానికి ఇంకా 2 టేబుల్ స్పూన్ల వెజ్ మైనస్ని యాడ్ చేసుకుందాము. ఇవి చక్కగా కలిసేలాగా మనము కలిపెట్టుకోవాలి. ఇంతే అండి. ఇప్పుడు మనము వెజ్ శాండ్విచ్కి అవసరమైనటువంటి శాండ్విచ్ బ్రెడ్ తీసి పెట్టుకుందాము. ఇప్పుడు మనము 2 వెజ్ శాండ్విచ్లు చేయాలి అంటే 4 శాండ్విచ్ బ్రెడ్స్ని తీసుకుంటాం కదా, అందులో 2 బ్రెడ్ పీసెస్ని మనము ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో బటర్ యాడ్ చేసుకోవాలి. ఈ బటర్ అనేది కరిగిన తర్వాత మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్నటువంటి శాండ్విచ్ బ్రెడ్ని రోస్ట్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వచ్చేసి మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని బ్రెడ్ని మనము రోస్ట్ చేసుకుందాము. 2 వైపులా షిఫ్ట్ చేసుకుంటూ మనము రోస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, బటర్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. కొంచెమా లేదంటే కొంచెం ఎక్కువనా యాడ్ చేసుకొని ఆ 2 పీసెస్ని మనము షిఫ్ట్ చేసుకుందాము ఒక సపరేట్ ప్లేట్లోకి. ఇప్పుడు మనము రిమైనింగ్ ఉన్నాయి కదా 2 బ్రెడ్స్, వాటిపైన మనము బటర్ యాడ్ చేసుకొని ఇలా, ఆ తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నటువంటి వెజ్ మైనస్తో కలిపి పెట్టుకున్నటువంటి స్వీట్ కార్న్ మిక్స్చర్ని ఇందులోకి యాడ్ చేసుకుందాము. ఇలా మనము యాడ్ చేసుకున్నటువంటి వెజ్ మైనస్ స్వీట్ కార్న్స్ని ఇలా స్లోగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ బ్రెడ్కి సరిపోయేలాగా మనము ఇలా స్ప్రెడ్ చేసి పెట్టుకుందాము. ఆ తర్వాత చీజ్. ఈ చీజ్ అనేది ఆప్షనల్. మీరు ఒకవేళ రిక్వైర్డ్ అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, నో నీడ్ అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనము రోస్ట్ చేసుకున్నటువంటి బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, వాటిని మనము పైన పెట్టేసుకొని ఆ తర్వాత ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్స్ కానీ బటర్ యాడ్ చేసుకుందాము. వన్స్ ఆ బటర్ అనేది హీట్ అయిన తర్వాత ఇలా మెల్ట్ అవుతుంది కదా, అప్పుడు మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నటువంటి స్వీట్ కార్న్ శాండ్విచ్ని మనము రోస్ట్ చేసుకుందాము. ఆల్రెడీ మనము ఇటువైపు రోస్ట్ చేసుకున్నాం కాబట్టి అదర్ సైడ్ మనము రోస్ట్ చేసుకుందాము. అలాగే ఇప్పుడు ఈ ప్యాన్ పైన ఒక ప్లేట్ పెట్టేసుకొని రోస్ట్ చేసుకుంటే చక్కగా రోస్ట్ అవుతుంది. అలాగే స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలా మనము బ్రెడ్ కలర్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా మనము ఎలా చేసుకున్నాము శాండ్విచ్ని చూశారు కదా. ఇప్పుడు మనము రిమైనింగ్ శాండ్విచ్ పీసెస్ని ప్రిపేర్ చేసుకుందాము. అలాగే మనము ఈ శాండ్విచ్ని కొంచెం ప్రెస్ చేస్తున్నట్టు చేసి మనము ఈ బటర్లో రోస్ట్ చేసుకోవాలి. అలాగే పైన ప్లేట్ పెట్టేసుకుంటే చాలా త్వరగా మనకి శాండ్విచ్ అనేది కుక్ అయిపోతుంది. చూశారు కదా, చాలా టేస్టీగా ఉండేటువంటి స్వీట్ కార్న్ వెజ్ శాండ్విచ్ అయితే తయారైపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసేద్దామా. టేస్ట్ అయితే చాలా ఎమ్మీగా ఉంది. అచ్చం మనము బయట షాప్స్లలో దొరికేటటువంటి స్వీట్ కార్న్ శాండ్విచ్ టేస్ట్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని మాకు షేర్ చేయడం మర్చిపోవద్దు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ నేను
డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ డూ లైక్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.